ఓకేనా, స్టార్ట్. సెల్ఫ్ డ్రైవ్ చూడండి. ఓకేనా రజునుగా? బాబు ఇది మెయిన్ ఫీచర్ దీనికి. భలే ఉందిరా. ఇక్కడ ఈ స్టాప్ సిగ్నల్ ఉంది కదా, ఇది ఉన్నా కూడా ఇక్కడ ఆపేసి స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళి హోమ్ అని పెట్టేసి అదే వెళ్ళిపోతుంది. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా 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 బాగున్నాము. అట్లనే మీరు టైటిల్ చూస్తూనే మీకు తెలిసిపోయి ఉంటుంది, మేము జున్నుకి ఒక కొత్త కార్ కొనిద్దాం అనుకుంటున్నాము. ఇన్ని డేస్ ఒకే కార్తో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ జున్నుకి ఇప్పుడు కొత్త సెమిస్టర్ స్టార్ట్ అయ్యింది. ఆ సెమిస్టర్లో క్లాసెస్ వచ్చేసి ఈవినింగ్ 6 వరకు ఉంటున్నాయి. సో ఇప్పుడు మళ్ళా హనీకి పికప్ డ్రాప్ ఇవన్నీ కూడా ప్రాబ్లం అయిపోతాయి. సో దానికోసమనే జున్నుకి ఒక కార్ కొనిస్తే జున్నంతకు జున్ను వెళ్ళేసి వస్తూ ఉంటుంది కాలేజ్కి, ఎవరికి ఇబ్బంది ఉండదు అనేసి డిసైడ్ అయ్యి జున్నుకి ఒక కొత్త కారు కొనేద్దాం అనుకుంటున్నాము. అట్లనే జున్ను కొన్ని డేస్లో 21st బర్త్డే జరుపుకుంటూ ఉందన్నమాట. సో 21 years అయిపోతాయి, 21st బర్త్డే వస్తుంది. సో ఆ బర్త్డే కూడా నేను, హరిగాడు అండ్ మమ్మీ కలిసి బర్త్డే గిఫ్ట్ కార్ ఇద్దామని డిసైడ్ అయినాం. ఇప్పటికైతే ఏ కార్ తీసుకోవాలా అనేది అయితే డిసైడ్ అవ్వలేదు. మాకు వచ్చేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి టెస్లా, ఒకటి 2 బిఎండబ్ల్యూలో X3 ఒకటి, X5 ఒకటి. X5 అయితే కొంచెం మన బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువ అవుతుంది. సో X3 అనుకుంటున్నాము జున్నుకే కాబట్టి. లేదు అంటే ఆడి Q5 లేదా Q7 కూడా ఎక్కువ అయిపోవచ్చు, Q5 అనుకోవచ్చు. సో మొత్తానికి అయితే టెస్లా, బిఎండబ్ల్యూ అండ్ ఆడి, ఈ మూడిట్లో ఏది అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఈరోజు అయితే మేము టెస్లా షోరూమ్కి వెళ్తున్నాము. ఇప్పుడు 5 o'clockకి అపాయింట్మెంట్ తీసుకున్నాము టెస్ట్ డ్రైవ్ కోసము. అట్లాంటి డీటెయిల్స్ కూడా కావాలా అనేసి, కొన్ని డీటెయిల్స్ కావాలా, సో అవన్నీ కూడా చూసుకుందాం అనేసి ఇప్పుడు 5కి అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఇప్పుడు వెళ్ళాలా. ఫస్ట్ ఈరోజు అయితే టెస్లా దగ్గరికి వెళ్ళేసి అవన్నీ చూద్దాం డీటెయిల్స్. మళ్ళీ రేపు వేరే చోటుకి వెళ్దాం, అంతే కదా. ఇప్పుడు టైం 4:30 అయింది. 5 o'clockకి మనకి అపాయింట్మెంట్ ఉంది. అట్లనే లాస్ట్ వీడియోలో మనము ఇక్కడ మిర్రర్ని ఫిక్స్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇదైతే ఫిక్స్ చేసినాము. కాకపోతే లాస్ట్ వీడియోలో చూపించిన అయితే చిన్న మిర్రర్, అది $80. అది కొంచెం చిన్నగా అవుతుంది అనేసి పెద్ద తీసుకున్నాము. ఇది $120 కదా. ఇది 120నా, కానీ బాగుంది. ఇది కొంచెం సైజ్ పెద్దదనమాట. ఈ వాళ్ళకైతే సెట్ అయ్యింది. కాకపోతే ఇదే చెప్పా కదా, ఇదైతే డైనింగ్ టేబుల్ సెట్ అవ్వలేదు. ఈ డైనింగ్ టేబుల్ నెక్స్ట్ టైం మార్చేద్దాము. ప్రస్తుతానికైతే టెస్లా షోరూమ్కి వెళ్దాం. ఫస్ట్ మేము ఈ టెస్లా అయితే తీసుకుందామా వద్దా అని అనుకుంటా ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ కార్ కదా, సో ఎట్లా ఉంటుంది ఎంకతా అని అనుకుంటా ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది తీసుకున్నారు, ఏం ప్రాబ్లం లేదు, ఓకే అన్నారు. సో అందుకోసమని దీన్ని కూడా చూస్తున్నాం. లేదంటే ఫస్ట్లో ఎప్పుడో అనుకోని దాదాపు ఒక 2 years ముందు, అంటే జున్ను కాలేజ్ చేరినప్పుడే ఇప్పుడు మనకి 2 కార్స్ అవసరం ఉంటాయి అన్నప్పుడు టెస్లానే అనుకోండి. దాని తర్వాత కొంచెం డౌట్ వచ్చి అప్పుడు ఏదో అంతా అంటే వర్షాలలో కాలిపోతూ ఉన్నాయి అన్నమాట. అట్లాంటివేమో ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో అది కాక ఎలక్ట్రిక్ కార్ కదా, ఎక్కడైనా ఛార్జింగ్ కానీ అవన్నీ కూడా ఇబ్బంది అవుతుందేమో అనుకుంటాను. కానీ ఏం ప్రాబ్లమ్స్ లేవు అని అన్నారు. సో దానికోసమని ఇప్పుడు ఇది కూడా ఒక చాయిస్ లాగా పెట్టుకున్నాం. I'ma be the best damn lover you got. I wanna mess up your covers. You love. I don't wanna meet your mother. Never ever ask me how I've been. Remember why you have my number. You love. I'm the best thing that has ever happened to you. Here's your time to shine. Now show me what you can do. ఇప్పుడే టెస్లా షోరూమ్కి అయితే వచ్చేసినాము. ఇదే ఇక్కడ చూడండి, ఇది లోపలికి పోయి డీటెయిల్స్ కనుక్కొని మన టెస్ట్ డ్రైవ్ చేద్దాం. లోపల అయితే ఇట్లా ఉంది, కొన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. The application, you can only do it after you reserve the car. Yeah, after you reserve the car, because then your Tesla app updates, and then that's where you start completing all the paperwork. And then I think it's step
5 of 9 is the final. ఇక్కడ ఉన్నాయి చూడండి కార్లు అన్నీ కూడా ఇందాకే మాట్లాడినాము. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్కి వెహికల్ చూస్తామన్నారు. ఇదే టెస్ట్ డ్రైవ్కి ఫస్ట్ ఒక రౌండ్ అయితే ఆయన వచ్చి చెప్తారంట ఎట్లా అవుతుంది ఇంకా అని. Left hand side like normal, you simply just flip them. They turn on a blinker with your camera on it, which is nice. Ford is still looking for this example. I'm just going to hit navigate, which is our GPS essentially. You can type in anything or anywhere that you want to go, Right. But I'm just going to hit home because we have it programmed so it takes you back to Tesla. Oh, okay. It's doing its Cool. thing. Okay, cool. So while it's driving and doing its thing, Yes. 3 little dots right here opens up all your apps. Yeah. So here you have like Spotify, Apple Music, YouTube Music, Amazon Music, like all the Right. like normal apps that you would be using to listen. Right. Okay, sounds good. And then you get about 45 minutes with the vehicle. Okay. So feel free to I don't care where you go during that time. Just Okay. be back within 45 minutes. Okay, sounds good. ఇప్పుడు ఆయన మొత్తం అంతా చెప్పి వెళ్ళిపోయినారు. ఇంకా మనము స్టార్ట్ చేయాలి. 45 మినిట్స్ మనము ఎక్కడికైనా వెళ్ళేసి రావచ్చు అంట. జున్ను పేరు మీద తీసుకున్నాము. సో జున్ను డ్రైవ్ చేస్తుంది. టెస్ట్ డ్రైవ్ స్టీరింగ్ కూడా పట్టుకోకుండా ఫుల్ సెల్ఫ్ డ్రైవ్ వచ్చేస్తుంది ఇది. కాకపోతే ప్రస్తుతానికైతే డైరెక్ట్గా వెళ్దాము. దాని తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ చూద్దాం ఎట్లా అనేది. ఇప్పుడు అదేనా సెల్ఫ్ డ్రైవింగ్ పెడుతున్నావా? No, first కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నాం. Yeah. వెనకాల ఇట్లా వస్తుంది. అట్లనే పైనంతా కూడా ఇట్లా గ్లాస్ మొత్తం It is really smooth, yeah. స్మూత్ అంటే అది కొంచెం ఎక్కువ కూడా ఉంటుందన్న పవర్. Yeah. ఇది బ్రేక్ తీసేస్తేనే ఆగిపోతుంది. అవును, దానిపైన కాలు తీసేస్తే ఆగిపోతుంది. స్మూత్ ఉంది బాగా, చాలా స్మూత్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ కార్ అయినా కూడా బాగా పవర్ అయితే చాలా ఉంటుంది. ఇది కొన్ని సెకండ్స్ లోనే 60 మైల్స్ దాటుతుందంట. 2 సెకండ్స్ ఏమో అంతే. సో ఇట్లుంది. It's really nice. ఓకేనా? బాగున్నట్లు అనిపిస్తుంది. బాగుంది కదా, అంటే కొంచెం క్లాస్ గా నీట్ గా బాగుంది. అంటే నార్మల్ కార్ లాగా కాకుండా, అంటే నలుగురికి అయితే బాగుంటుంది. మళ్ళీ వెనకాల ముగ్గురు అయితే కొంచెం కష్టం అవుతుంది, కొంచెం కంజెస్టెడ్ అవుతుంది. ఇద్దరైతే బాగా స్పేషియస్ ఉంది, చాలా బాగుంది. కాకపోతే ఫీచర్స్ బాగుంటాయి. మనకి ఎంత దూరం పోయినా కూడా మామూలుగా సెల్ఫ్ డ్రైవింగ్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే దానికి ఎవ్రీ మంత్ $100 కట్టాలి. మనకి 3 months ఏమో ఫుల్ ఫ్రీ ఇస్తారు, 3 months. దాని తర్వాత $100 సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా. లేదు అంటే $8,000 కడితే లైఫ్ టైం ఉంటుంది. దాని గురించి మళ్ళీ చూద్దాం. అంటే సెల్ఫ్ డ్రైవింగ్కి నచ్చింది హనీగా. వెనకాల నువ్వే కూర్చోవాల్సింది వెనకాల. నేను మమ్మీ కూర్చుంటా, మీ ఇద్దరు ముందర కూర్చుంటారేమో. నాకు ఇయ్యరేమో ఈ కారు. ఈ కార్ ప్రైస్ ఎంత ఇంకా అనేది మొత్తం అంతా కూడా ఆయనదే అడిగిన తర్వాత, అంటే మనకు ఆన్లైన్లో తెలుసు, మొత్తం డీటెయిల్గా కనుక్కున్న తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తా, చూద్దాం ఎట్లుంటుందో. ఇది కూడా తీయాలంటే ఫస్ట్ ఇది ప్రెస్ చేయాలా, ఇది వస్తుంది ఇట్లా. ఏరా ఓకేనా? ఈ డాష్ బోర్డ్ పైన ఏమి ఉండవు, ప్లెయిన్గా ఉంటుంది. దీనికి ఇంజన్ ఉండదు కదా, బ్యాటరీతో నడుస్తుంది కదా. ఈ ముందర చూస్తే ఇట్లా ఉంటుంది. చిన్న ట్రంక్ వస్తుంది ఇక్కడ కూడా చూడండి. ఇంజనే ఉండదు దీంట్లో. వెనకాల కూడా ట్రంక్ వస్తుంది. వెనకాల కూడా బాగానే పెద్ద ట్రంక్ వస్తుంది. బాగుంది. ఫ్రంక్ అంటారు దీన్ని. వెనకాల దాన్ని వెనకాల ట్రంక్, ఇది ఫ్రంక్. బాగుంది. బయట కొంచెం ఎండలా కనిపిస్తుంది కానీ బాగా చలి ఉంది ఈరోజు. ఇదేమంటే నలుగురికి సీట్స్ హీట్ అవుతాయి. మన దానికైతే ఈ రెండింటికి అవుతుంది, వెనకలో ఉండదు. దీనికైతే నలుగురికి అవుతుంది. సో ఇప్పుడు డ్రైవ్ చేయాలా, నాకు తెలియదు ఎట్లా చేయాలని. అంతేనా? దీనికి బ్రేక్ కొట్టాల్సిన అవసరం లేదు. మామూలు గ్యాస్ ప్రెస్ చేస్తాం కదా, మనం తీసేస్తేనే మెల్లగా బ్రేక్ పడుతుంది. అదే బ్రేక్, అదే గ్యాస్ లాగా. కాకపోతే బ్రేక్ పక్కన ఉంటుంది, అర్జెంట్ అయినప్పుడు కొట్టాలంతే. అది కొంచెం మనకు డిఫరెంట్ లాగా అనిపిస్తుంది అలవాటు అయ్యేంత వరకు. ఇట్లా తీసేస్తే ఒకటేసారి బ్రేక్ పడుతుంది. ఇట్లా చూడండి, ఇట్లా. నీకు డిఫరెన్స్ తెలుస్తా ఉందా ఆ కార్కి ఈ కార్కి? డ్రైవింగ్ స్మూత్ ఉందా? ఏమో బాగానే ఉన్నట్లుంది. నాకు పెద్దగా అర్థం కావడం లేదు. బాగుంది, స్మూత్గా ఉంది బాగా. వెళ్ళేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు హనీగాడు జునుగాడు ఫ్రంట్ కూర్చున్నారు.
బాగుంది కార్ అయితే, చాలా బాగుంది. చాలా బాగుంది. బాగా స్మూత్గా ఉండి భలే ఉంది. ఇప్పుడు జున్ను సెల్ఫ్ డ్రైవింగ్ పెట్టింది అక్కడికి షోరూమ్కి, డైరెక్ట్ అదే వెళ్తుంది చూడు. స్టీరింగ్ అస్సలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, స్టార్ట్ సెల్ఫ్ డ్రైవ్. చూడండి. ఓకేనా జున్నుగా? కొంచెం భయం వేస్తుంది, అంటే అలవాటు కాకపోతే పట్టుకోబుద్ది అవుతుంది స్టీరింగ్ని. చూడండి ఎంత డిఫికల్ట్ అయినా కూడా నీకు ఇక్కడ వెహికల్స్ వస్తుంది కదా, ఆ వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాతనే వెళ్తుంది. అబ్బో ఇది మెయిన్ ఫీచర్ దీనికి. ఏరా హనిగా, నువ్వు కూడా డ్రైవ్ చేయొచ్చు కదరా ఇట్లయితే. నార్మల్ డ్రైవ్ చేస్తుంటేనే బాగుంది, ఇంకా ఇది ఇట్లా వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మేలు. పెద్ద పెద్ద టూర్లకు పోవచ్చు, ఎక్కువ స్టే అయినా. మనకు 3 months ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ఫ్రీ ఇస్తాడు. ఇంక మళ్ళీ మనకు అలవాటు అయితే పెట్టుకుంటాం ఇంకెప్పటికి. ఇప్పుడు స్టాప్ సిగ్నల్ ఉంది ఇక్కడ. భలే ఉందిరా. నీకు అనిపించడం భయం లేదా కదా? చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా కూడా ఏమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ స్టాప్ సిగ్నల్ ఉంది కదా, ఇది ఉన్నా కూడా ఇక్కడ ఆపేసి స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ మనం ఎక్కడికైనా వెళ్ళి హోమ్ అని పెట్టేసి అదే వెళ్ళిపోతుంది. లేదు మనం ఎక్కడికి పోవాలంటున్నా కూడా ఈజీ కదా. ప్రతి షాపింగ్ పోవాలా, ఎక్కడ పోవాలా, అవసరం లేదు. అవునా? నువ్వు హనీ ఆడిపోతాడా? నేను హనీ వెళ్ళిపోతాం. ఏరా హనీగా? జున్ను అయితే అసలుకి స్టీరింగ్ పట్టుకోలేదు, ప్లస్ లెగ్స్ దగ్గర కూడా ఏమీ లేదు, ఏమి చేయడం లేదు. గ్యాస్ కానీ ఏది ప్రెస్ చేయడం లేదు, ఊరికే లెగ్స్ మామూలు పట్టుకోయింది అంతే. ఇక్కడ మొత్తము ఈ స్క్రీన్లో వచ్చేసి నీట్గా కనిపిస్తూ ఉంటుంది. భలే ఉంది. I wanna be a weekend lover. Yeah, I'ma be the best damn lover you got. I wanna mess up your covers. You love, you love, you love. I don't wanna meet your mother. Never ever ask me how I've been. Remember why you have my number. You love, you love, you love. I'm the best thing that has ever happened to you. Here's your time to shine. Now show me what you can do. షోరూమ్ని వాళ్ళు హోమ్ అని పెట్టినారు, రిటర్న్ హోమ్ పెట్టేస్తే వచ్చేసింది ఇది. Now you have arrived at your destination. I have to take over. Let me see what it does actually. I don't know what it is. It really just stopped. డన్. సూపర్. ఎట్లుందిరా? ఈ కలర్ కన్నా మనకి వైట్ కలర్ బాగుంటుంది. ఇందులో వైట్, బ్లూ, రెడ్, అదిగో రెడ్ ఇక్కడ ఉంది. రెడ్, వైట్, బ్లూ, గ్రే, బ్లాక్ ఉంటాయి. ఎక్కువగా ఈ వైటే బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళేసి ఏమంటారో చూద్దాం. Also, I have another question. So, like, is the inventory different in Austin, let's say, compared to here? So you'll see everything. Tesla's Tesla, yeah. మనం వైట్ కలర్ అడిగినాం కదా, వైట్ కలర్ చూపిస్తున్నారు. అట్లానే ఇంటీరియర్ వచ్చేసి బ్లాక్ వస్తుంది, వైట్ వస్తుంది. ఇది వైట్ ఇంటీరియర్ అంట. చూడండి ఇది లెదరే. ఇది కాకపోతే మెయింటెనెన్స్ ఎట్లుంటుందో తెలియదు మనకి. ఏనన్నా బాగుందా వైట్? ఇక్కడ ఈ గ్రే వచ్చింది కదా, కొంచెం డిఫరెన్స్ ఉంది కదా మనకి బ్లాక్ అన్న కదా. ఇక్కడ చూడ వైట్ 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 వైట్. మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాము, ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు 7 అయింది టైము, 7కి క్లోజ్ అంట. అంతే కదా, అన్నీ అడిగినట్టే కదా.
Like it's open. ఇది చార్జర్ కూడా ఇస్తారంట ఇంక్లూడింగ్. ప్రెస్ చేయాలి. It's okay. My bad. భలే ఉంది టెస్లా. ఇదా సో మొత్తానికి అయితే ఫస్ట్ టైమే కొంచెము టెస్లా అయితే నచ్చినట్టే ఉంది. మనం ఎగ్జాక్ట్గా ఈ కార్ అనుకుంటున్నాము. ఇది ప్రీమియం అంట, 2026 మోడల్ ఇది. అట్లానే లోపల ఇంటీరియర్ వచ్చేసి ఇట్లా సీట్లు అన్నీ కూడా వైట్ వస్తున్నాయి. ఇవి వైట్ బాగుంటాయా బ్లాక్ బాగుంటాయా అనేది కొంచెం అదొక్కటి డౌట్ ఉంది. అదొక్కటి డిసైడ్ చేసుకోవాలా. ఓకేనా? చూడండి అన్ని కార్లు ఇక్కడే ఉన్నాయి. భలే ఉంది. యాక్చువల్గా అంటే ఈ రెడ్ కార్ కూడా బాగానే ఉంటుంది, కానీ రెడ్ కన్నా వైట్ బాగుంటుంది. ప్రతి ఏమో రెడ్ బాగుంది అంటూ ఉంది. మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కున్నాము. వీళ్ళు ఏమన్నారంటే మనకి టెస్లా యాప్లోకి పోయేసి మొత్తం అన్ని కూడా మనమే ఫిల్ చేసుకొని మనం చేసుకోవాలంట. అంటే వీళ్ళు కూడా చేస్తారు, కాకపోతే సేమ్ అదే వేలోనే, అదే వెబ్సైట్లోనే, అదే యాప్లో పోయి చేస్తారు. సో ఇంటికి పోయిన తర్వాత మీకు డీటెయిల్గా ఎంత అయింది, అంటే ఎంత అవుతుంది ఇది అనేంత కూడా చెప్తాను. సో అది విషయం. ప్రస్తుతానికైతే మాకైతే ఆ వైట్ లోపల ఇంటీరియర్ కూడా వైటే నచ్చినాయి. సో అది ఎంత అవుతుంది మనం డిసైడ్ చేసుకుందామా వద్దా అనేది ఇంటికి పోయిన తర్వాత చూసుకుందాము. అంతే కదా, ఇంటికే కదా. ఇదైతే డ్రైవింగ్ వైజ్ బాగుంది. ఈ కార్ ఎట్లుంది, ఆ కార్ ఎట్లుంది, మెయిన్ అది సెల్ఫ్ డ్రైవింగ్ చాలా బాగుంది. సెల్ఫ్ డ్రైవింగ్ లేదు అయినా కూడా పికప్ కానీ స్మూత్ కానీ భలే ఉంది, అంతా చాలా బాగుంది. సరే ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం. పోయేటప్పుడు ఆమె ఫుడ్ తీసుకొని పోదాం. వద్దా? ఏం చేసినాం? I wanna be a weekend lover. Yeah, I'ma be the best damn lover you got. I wanna mess up your covers. You love, you love, you love. I don't wanna meet your mother. Never ever. Does it look right? Yes. It was gonna be $13.80. Would you like to under that price scholarship or anything? Yes. Okay, that's what it'll be, 14 even whenever you're ready at the window. Okay, thank you. Here's your time to shine. Now show me what you can do. The way my hands feel on your body, the way we're dancing in the dark. With every move I make. ఇప్పుడు టైం 9:30 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. వీళ్ళు వచ్చేటప్పుడు ఇదేదో ఇది హనీ తీసుకున్నారు విత్ హనీ కోంబ్. చూడండి ఇది మామూలుగా ఉంటుంది కదా హనీకి, ఇది దీని ఏమంటారు మామూలుగా What do you say? కోంబ్ కాదు తెలుగులో. సరే అది హనీ పట్టు, తేనె పట్టు ఉంటుంది కదా, దాంతో పాటు వస్తుంది కదా, అది ఉందంట. బాగుందా? Yeah, just tastes like honey. Get you content. సో అదైతే మాకి టెస్లా అయితే చాలా బాగా నచ్చింది. జున్నుకు కూడా చాలా బాగా నచ్చింది. కాకపోతే అది ప్రైస్ వచ్చేసి అంటే కొన్ని ఆర్డర్స్ పే చేసుకోవాలా, కొన్ని తీసేస్తున్నారు. 1000 వచ్చేసి ఆ కలర్ వైట్ కలర్ కి 1000 పెరుగుతుంది, వేరే దానికి 1000 తీసేస్తున్నారు. అట్లే స్టూడెంట్ కి డిస్కౌంట్ 500 ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇట్లా చూసుకొని ఎగ్జాక్ట్ గా అయితే మనకి అంటే విత్ ట్యాక్స్ అంతా కూడా మనం అంతా చేసిన తర్వాత వస్తుంది. ప్రస్తుతానికి అయితే అరౌండ్ $50,000 అవుతా ఉంది. $50,000 అంటే దాదాపుగా ఇప్పటికీ అంటే మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే దాదాపుగా 40 lakhs to 45 lakhs అవుతుంది. సో అది ప్రస్తుతానికి అయితే మాకైతే ఇదైతే ఫస్ట్ బాగా నచ్చింది టెస్లా అయితే. తర్వాత రేపు అట్లా వేరే చోటుకి ఏమైనా పోయేసి అవి కూడా చూద్దాము. సో అది విషయము. మొత్తానికైతే కార్ అయితే కొత్తది కొంటున్నాము. అది దాదాపు టెస్లానే అవుతుందేమో అనుకుంటున్నాం. బాగా నచ్చింది. మెయిన్ ఆ సెల్ఫ్ డ్రైవింగ్ ఉంది కదా, సో అది బాగా నచ్చింది నాకు కూడా. అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు, బాగా లాంగ్ డ్రైవ్స్ పోవచ్చు. సో అది విషయము. నీకైతే నచ్చింది కదా? Yeah, I really like it. Yeah. నచ్చింది నీకు కూడా? Yeah. నీకు నచ్చిందా బత్య? బాగుంది కదా, టెస్లా కదా, చాలా బాగుంది. సెల్ఫ్ డ్రైవింగ్ బాగుంది. Yes, I really like it. White నచ్చింది ఇంటీరియర్. ఫస్ట్ ఇంటీరియర్ బ్లాక్ అనుకున్నాం మనం, కాకపోతే అక్కడ చూసిన తర్వాత వైట్ బాగా నచ్చింది. It looked like a sports car. అవును, I like it a lot. ప్లస్ పవర్ కూడా భలే ఉందిరా, అది I like it a lot. చాలా బాగుంది. ఆ BMW ఆడి కూడా చాలా బాగుంటాయి. సో అవి అయితే గ్యాస్ అంటే పెట్రోల్ తో నడుస్తాయి కదా అవి. ఇదైతే ఎలక్ట్రిక్ ది. మనకి తర్వాత కూడా మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది, అంటే గ్యాస్ ప్రైస్ కి దీని ప్రైస్ కి చాలా తక్కువ ఉంటుంది. సో అట్లాంటివి కూడా చూసుకోవాలా. చూద్దాం ఏది అనేది. ప్రస్తుతానికైతే అది విషయము. ఇంకా మనకి త్వరలోనే కొత్త కార్ వస్తుంది. సో ఇదైతే ఒక చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. మన వీడియోస్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే
వస్తాయి. Yes. వస్తాయరా? Yes. Every other day. నేను చేయకపోయినా హరి చేస్తుంది లేదా జున్ను చేస్తుంది. జున్ను కాకుని ఇస్తున్నాం కాబట్టి Yeah. జున్ను అయితే చేస్తూ ఉంటుంది. ఓకే, గుడ్ నైట్.